ఇక్కడనే మీకు అర్థమైంది మంచి ప్రశ్న ఇస్తారు. ఇక ఆల్రెడీ టీడీపీతో పొత్తుండే బీజేపీతో టీఆర్ఎస్ కలిసి ఎక్కడిది, బీఆర్ఎస్ కలిసి ఎక్కడిది, ఇక ఆయన చెప్పిండు కదా ఈ మాట కూడా. అంటే ఇది పసలేని ఆరోపణ అర్థమైంది కదా మీకు. అది కలిసే ఉన్నాయి, కొత్త కలిసేది ఏంది? ఇప్పుడు ఈయన ప్రత్యేకించి మాట్లాడిన ఈయన భౌతికంగానే బీజేపీలో ఉంటాడు, ఆత్మ అంతేనేమో చంద్రబాబు దగ్గర ఉంటుంది. ఆ ఆత్మలో కొద్దిగా అంతా ఇప్పుడు ఇక్కడ రేవంత్ కాడు ఉంటుంది. ఇప్పుడు మీరు మొత్తం ఈయన రోజువారీ చర్యలు తీయండి. ఢిల్లీలో బీజేపీ ఆఫీస్కి ఈయన పోయిన సందర్భమే లేదు. ఎప్పుడున్నా ఉంటేనేమో చంద్రబాబు గారికి సంబంధించిన ఆఫీసు ఢిల్లీలో, లేదా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇల్లు ఆఫీస్, అతి ఎక్కువ కాలం. ఆయనే చెప్పినవాడే అనేక మందికి, ఈ దుర్మార్గమైన పార్టీ ఇళ్ళ మేము ఎట్లుంటాం, మమ్మల్ని చేయి విరిచి మమ్మల్ని ఈడీతో భయపెట్టి ఐటీతో భయపెట్టి తీసుకున్నారు వాళ్ళు, నాకు ఇష్టమే వచ్చిన ఈ పార్టీలకు అన్నాడు. ఆయన ఇంకోటి కూడా, నేను అంత పెద్ద మునగాడు కదా పార్టీలో, ఏదో పెద్ద గొప్పలు చెప్పుడు, నేను అమిత్ షాతో మాట్లాడినా ఇంకో మాట్లాడినా గంత సీన్ లేదు మాకు తెలుసు. ఆయన గొప్పలు చెప్పుకున్న మాత్రాన ఆయన చెయ్యిరిచి పట్టుకపోయిన ఆడబెట్టాలి, ఆడబెడతారు కానీ తీసి లోపల రానిస్తారు. వాళ్ళు రానిస్తారు ఎవరు? నువ్వు కూడా దొంగను పట్టుకొని వచ్చినావు, ఏడగట్టేస్తావు. దొంగ పశువును తెచ్చినావు, ఏడగట్టేస్తావు. ఏడబెట్టాలని ఆడబెడతావు కదా, ఇంట్లో తీసుకొచ్చుకుంటావా? పాలిచ్చే పర్లేక పాలిచ్చావుని ఇంట్లో పెట్టుకుంటారు. ఈ దొంగ కొట్టని తెలిసిందేనా? దొడ్లు కట్టేస్తారు కదా ఈ పెద్ద పోజులు కొట్టి. నేను అర్థం ఉందా అసలు? కవితమ్మ జైలుకే పోయా, బెయిల్ కోర్టేనా ఇచ్చేది? ఈయన చేసేది ఏముంది దాంట్లో? నేను ఆవేదనకే ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెప్పిన, ఆవేదనకే ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మొన్న కొల్లాపూర్ మాటలకి నిన్నటికి ఒకటే రోజు రాజకీయాలలో డబ్బులు సంచులు బేరాలు మొదలుపెట్టిందే ఈ మహానుభావుడు, దొరికిపోయిందే ఆయన గురువు. ఆయన ఇప్పుడు అది పాత సామెత అయిపోయింది. నేను అందుకని దాన్ని మాట్లాడుతున్నాను. దయాలు వేదాలు ఇవన్నీ పాత సామెతలు వీళ్ళ ముందట. ఇప్పుడు వాళ్ళ గురువు గారి ముందట, ఆయన ముందట అవార్డు ఏ తిప్పలైతే పడుతున్నాడో, సోనియా గాంధీ అవార్డుకే పులకరించిపోయి ఆస్కార్ అవార్డు కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే నోబెల్ దేనికి ఇస్తారో తెలియదు ఆయనకి. నోబెల్ అది కూడా ప్రస్తావించండి, నోబెల్ ఆస్కార్ అవార్డు అన్నాడు. మరి 2 కలిపి 1 అనుకుంటే తెలియదు. కానీ ఆ రాసిచ్చే పిఆర్ఓలు ఎవరో పాపం, మరి వాళ్ళకి తెలిసి మాట్లాడుతాడో లేదా తెలియకుండా స్పాంటేనియస్గా మాట్లాడుతాడో తెలియదు. కానీ పాపం అటువంటి వాళ్ళని పెట్టుకున్నాడు. నోబెల్కి లేదు స్కోపు, ఎందుకంటే ఎప్పుడు ఒక శాంతి వచనం రాదు నోటి నుంచి. ఇవి వస్తాయి. కానీ మీకేమనిపించింది? మీరందరూ నవ్వుకోలేదు చూసి? మీరేది అక్కడ కెమెరామెన్లు కూడా నవ్వుకుంటున్నారు అవన్నీ వింటుంటే. నవ్వుకొని ప్రజలు ఉండరు కదా అటువంటి చూస్తుంటే. గట్లా మాట్లాడుతుంటే పాపం. కానీ తప్పకుండా ఎలిజిబుల్ అన్న సందేహం ఏం లేదు. ఆ వాడికి తప్పకుండా అందరం కూడా రికమెండ్ చేద్దాం.